హాయ్ గాయ్స్! చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకొని బాగా కలిపి ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండలు పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా చాప్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి చికెన్ కంప్లీట్‌గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్‌ని కేవలం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్‌లో కొంచెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇలా చూపించిన విధంగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.